ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఒక లైన్ ఉంది, తంతే గారిలో బుట్లో పడ్డారు అన్నట్టుగా ఇన్సిడెంట్ అలాగే ఉంది. పెళ్ళైనప్పటి నుంచి సరిగా ఉద్యోగం చేయట్లేదంట, ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళట్లేదు, ఓపిక లేదు, చేసే ఓపిక కూడా లేదు అతనికి, పని చేయాలా అన్న అది కూడా లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఏం చేసింది, చూసి చూసి భార్య కోర్టులో కేసు వేసింది, నాకు ఇతనితో అవ్వదు, నాకు ఎంతో కొంత భరణం ఇచ్చేసి మెయింటెనెన్స్ ఇచ్చేసి నాకు డైవర్స్ ఇచ్చేయమన్నారు. అయిపోయింది, అక్కడ కట్ చేస్తే డైవర్స్ అయిపోయింది ఇద్దరికి కూడా. మరి కట్ చేస్తే ఆయనకి లాటరీ తగిలిందంట. మరొకసారి వివరాల్లోకి వెళ్తే, అంటే ఇది మీరు అన్నారు ఏమి చేయలేకపోతున్నాడు చేయటం అని అన్నారు కదా. కొంతమంది అంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి. మీరు చెప్పింది ఒక రకం, ఎందులోనూ సెట్ అవ్వరు, చేయలేరు, చేయబుద్ధి కాదు, సోమర్తనం, ఒళ్ళు బద్ధకం, టాలెంట్ లేకపోవడము, అబ్బా ఎవడెళ్తాడులే అని ఇవన్నీ ఉన్నది ఒక లక్షణం. అయితే రెండోది ఏంటంటే వాళ్ళకి ఒకళ్ళ కింద పని చేయడం అనేది ఇష్టం ఉండదు, అక్కడ మాటలు పడటం ఇష్టం ఉండదు, ప్రతిదానికి నన్నే అన్నారు, నేను ఎందుకు లొంగుండాలి, నేను వర్క్ చేస్తున్నాను కదా, ఎందుకు నా మీద అంత అనిగా పెట్టారు, ఇలాంటి భావాలకు లోనవుతారు. లోనయ్యి కొంచెం హర్ట్ అవుతారు అనమాట. హర్ట్ అయ్యి కూడా ఏ ఉద్యోగంలోనూ ఎంతో కాలం ఉండలేరు, ఎన్నో ఉద్యోగాలు మారుతూ ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కడ నిలకడగా ఉండరు వాళ్ళు. ఒక నెల చేయడం, 2 నెలలు చేయడం, మహా అయితే 6 నెలలు చేయడము, ఆ తర్వాత మారిపోవడము, ఇలా ఉంటుంటుంది వాళ్ళకి. సో వాళ్ళతోటి ఉండే లైఫ్ పార్ట్నర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తను జాబ్ చేయటం లేదనుకోండి వైఫ్, ఇంకా కష్టాలు. ఇది ఎక్కడో వేరే దేశంలో జరిగిందని కాదు, మనకు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ పిల్లలు ఇబ్బంది పడతారు, వాళ్ళకి ఎడ్యుకేషన్కి కానీ ఇంట్లోకి కానీ డబ్బులు కావాలి. ఇప్పుడు భార్య జాబు చేస్తుంది సరిపోకపోవచ్చు, ఇప్పుడు ఈ రోజుల్లో ఇద్దరు సంపాదిస్తే కూడా సరిపోని రోజులు, ఆ ఖర్చులు ఎలా ఉన్నాయి, స్కూల్ ఫీజులు కానీ బట్టలు కానీ ఏదైనా. మరి అలాంటప్పుడు తను ఒక్కటే సంపాదిస్తుంది అని అంటే కష్టమే కదా. మరి వాళ్ళ మధ్యన ఎన్నో వాగ్వివాదాలు జరుగుతూనే ఉంటుంటాయి. కొంతమందిని నిజంగా చూస్తూ ఉంటాం మేడం, ప్రెసెంట్ కూడా ఉన్నారు కొంతమంది ఇంట్లో భర్తలు ఏ పని చెయ్యరు. మీరు అన్నా చూసారా, సోమరిపోతులు అని చెప్పేసి, అలా చూస్తే వాళ్ళని అనిపిస్తుంది ఎట్లా వీళ్ళు ఇలా ఉండగలుగుతున్నారు. మరి కుటుంబ భారము, పోషణ, పిల్లలు, ఇంటి బాధ్యత ఏమీ ఉండదా వాళ్ళకి? అది పెంపకాలు కొన్ని ఉంటాయండి. మగపిల్లాడు మగమహారాజు, వంశోద్ధారకుడు, వీడు అది అది ఇది అని చెప్పి వాడిని ఆకాశానికి ఎత్తుతూ పెంచుతారు. నిన్నే చూసా ఒక సీను, వాడు ఎంత ఉన్నాడు, కొరకరాని కొయ్యిలాగా సీరియస్గా మొహం పెట్టి, అలిగిన ఫేస్ పెట్టి, 2 కన్నీటి బొట్లు ఇక్కడ ఆపుకుని ఉమ్మని చూస్తున్నాడు వాళ్ళ అమ్మవైపు వాళ్ళ నాన్న. ఇంకా చిన్న పాప ఉంది, ఆ పిల్ల బాగానే అందరితో కలుస్తుంది, ఆడుకుంటుంది. వీడు మాత్రం భీష్మించుకుని అలాగే 2 కాళ్ళు ఎడంగా పెట్టి ఉంచునే ఉన్నాడు. అక్కడ ఎత్తుకొచ్చి అక్కడ అందరిలో మిక్స్ చేసి ఆటాడించి పాటాడించి చేస్తుంటే కూడా వాడు జర్రని జారిపోయి దిగి పరిగెత్తుకెళ్ళిపోతున్నాడు. వాడికి నచ్చట్లేదు. ఏంటి నేను అడిగాను, బాగా గారాబం అంటే బాగా అండే, గొప్ప ఏమన్నా బాగా అండే అని చెప్పడం గొప్ప, ఎందుకు అలా చేస్తున్నారు, దాని రిజల్ట్ మీరు ఇప్పుడే చూసుకుంటున్నారు కదా, వాటికి 5 ఏళ్ళు, మరి ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు లేక చాలా కష్టమైపోతుంది మీకు, ఆపేయండి ఇక్కడతో అని చెప్పేశాను. చెప్తాను నేను ఎక్కడైనా సరే. వాళ్ళు మేల్కొని సరి చేసుకున్నారా సరి, 5 ఏళ్ల వరకు వాళ్ళకేం తెలియదు, అక్కడి నుంచి అన్నీ తెలుస్తాయి. స్ట్రిక్ట్ చేయాలి, చేయలేదు అంటే వీళ్ళకి శాపం, రేపు వాడికి శాపం. ఈ పెంపకాలు వీళ్ళు పెరిగి అలా తయారవుతారు. ఎంతకాలమైనా ఏ పని అబ్బాయి చేయలేడు, వంశోద్ధారకుడు, 4 తరాల తర్వాత వీడు ఒక్కడే ఓడబొడిచాడు, మరి వీడికే అంత వీడిదే అంత అని మాట్లాడుతుంటే వాడు ఉబ్బిపోతుంటాడు అనమాట. అలా అలా పెరిగిన వాడు ఏం చేస్తాడు, పెళ్ళైన తర్వాత కూడా పెద్దగా ఎక్కడ ఏం ఉద్యోగం చేయడు, ఏ పని చేయటానికి వాడి బుద్ధి సహకరించదు, బాడీ అంతకన్నా సహకరించదు. లగ్జరీగా తింటూ తిరుగుతూ మా అమ్మ బాబులు సంపాదించినది ఖర్చు పెడుతూ గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతారనమాట. అలాంటి వాడేమో మరి వీడు. ఏమైంది, భార్య ఏం చేస్తుంది, ఎంతకాలం భరిస్తుంది, పిల్లలు పుట్టారు పెరుగుతున్నారు, ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నీరసం వస్తుంది, ఓపిక ఉండదు. ఇప్పుడు స్త్రీ అనేది శరీరంలో నుంచి అన్నీ పోయేవే కానీ బయట నుంచి ఏవి లోపలికి రావు, మగాడికి పోయేది ఏమి ఉండదు, ఏదన్నా ఎప్పుడన్నా అనారోగ్యం చేస్తే తప్ప. అలాంటప్పుడు స్త్రీ ఎంతకాలం భరిస్తుంది, అది అర్థం చేసుకోకుండా అది మోస్తుంది కదా అని చెప్పి ఇంకో మూట బరువులు పెడితే కింద పడుతుంది డామ్మని. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా సహనం హద్దులు దాటింది, ఏం చేసింది, డివోర్స్ తీసేసుకుంది. చాలా ఈజీ కదా, తీసేసుకుంటే ఇంకా నాకు భరణం చాలు, నేను ఎలాగోలా బతుకుతాను పిల్లలతో అని అంటే తన రైట్ కాబట్టి అడిగింది. సరే వీడేదో కొంత ఇస్తున్నాడు, వేరే ఉండిపోయింది.
ఈ లోపల వీడు అప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకుని మరి ఏమన్నా మంచి జాబ్లో చేరి ఏమన్నా స్కిల్స్ పెంచుకుని ముందుకు వెళ్ళాడా అంటే లేదు. ఇప్పుడు మీరు అన్నారు తంతే గారెల గంపలో కాదు బూరెల గంపలో పడ్డా, బూరెల బుట్టలో. ఇక్కడదంతే అక్కడ బూరెల బుట్ట ఉందంటే అందులో పడ్డాడంటే వెళ్ళి తీపి కదా, మరి గారెలు అయితే కొంచెం మండుతాయి. సో వాడికి అలా ఎక్కడో ఏదో షాప్లో పర్చేజింగ్ చేస్తున్నప్పుడు ఒక లాటరీ టికెట్ ఎవడో ఇస్తారు కదా కొనమని తీసుకుని అక్కడ కౌంటర్లోనే వదిలేసి వచ్చాడంట. ఆ మహానుభావుడు ఎవడో అది లక్ష్మీదేవి కనుక మూట కాళ్ళ దగ్గర పడేస్తే అమ్మ లక్ష్మీదేవి డబ్బులు ఇవ్వు డబ్బులు ఇవ్వు డబ్బులు ఇవ్వు అనుకుంటే కింద డబ్బులు మూట తన్నుకుంటూ వెళ్ళిపోతాడంట. అలా భగవంతుడు బాగుపడరా నాయనా అని చెప్పి టికెట్ ఇస్తే వీడు అది కూడా అక్కడ మర్చిపోయి వచ్చాడు. సరే అక్కడికి లక్ష్మీదేవి ఏం చేసింది పాపం, ఇంకొక అతని ద్వారా ఆ టికెట్ని దొరికితే ఆ షాప్ యజమానికి ఇచ్చి వెళ్ళిపోయాడు పాపం. ఆ షాప్ యజమాని పాపం నిజాయితీగా తీసుకొచ్చి నొక్కేయకుండా ఇతనికి చేతిలో పెట్టాడు. ఇప్పుడు బూరెల గంపలో ఖచ్చితంగా పడ్డాడు అనమాట. సో ఆ డబ్బులు తగిలే ఎన్నో కోట్లు, అవి 2 కోట్లు ఇంకా ఎక్కువే, చాలా కోట్లు అవి. దొరికినప్పుడు ఏం చేశాడు, చాలా హ్యాపీ. ఆ ట్యాక్సులు పోంగా వాడికి దగ్గర 18 కోట్లు వచ్చింది. అయితే ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయంట మేడం, తిరిగి భార్య వస్తే ఏం చేస్తావు అయింది. అది కూడా వెళ్ళి చెప్పాడు, భార్యను రమ్మని కూడా పిలిచాడు. ఇదిగో నాకు ఇంత డబ్బు వచ్చింది, నీకు కష్టం లేకుండా చూసుకుంటాను రా అన్నాడు. వాడి మైండ్లో ఏంటి, వాళ్ళ అమ్మకు ఒక కారు కొనాలి, తను ఒక ట్రక్ కొనుక్కోవాలి. అక్కడ ట్రక్స్ ఉంటాయి, ట్రక్ అంటే కొంపకారు అని అంటారు, కొంపకారు. ఆ ట్రక్లోనే ఇల్లు వాకిలన్నీ ఉంటాయి. ఆ బెడ్రూము, వాష్రూము, హాలు, లివింగ్ రూము, కిచెను అన్నీ ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడ ఉంటుంది అనమాట ట్రక్. అన్నీ అందులోనే ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ట్రక్తో పాటు వెళ్ళిపోవాలి. అన్నీ ఇల్లు అనమాట, ఇల్లు కారు, కొంపకారు. దాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అంటే ఊరుమ్మడి బ్రతుకులు అంటారు, తెలుసు కదా. రోజు కూలీలు చేసుకునే వాళ్ళు, తండాలకు చెందిన వాళ్ళు ఎక్కడ పనులు ఉంటే అక్కడ మూటలు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఒక ఇల్లు వాకిలు అంటూ ఏం ఉండదు. సో ఈ ఫారిన్ కంట్రీస్లో కూడా ఏంటంటే ఎక్కడికైనా టూర్ వెళ్ళాలి అని అంటే మనలో సూట్ కేసులు సర్దుకుని, అమ్మో అది సర్దుకుని ఇది సర్దుకుని అట్లేం వెళ్ళరు. అన్నీ అందులో ఉంటాయి రెడీగా. ఎక్కేయడం, ఫ్యూయల్ పోసుకోవడం, వెళ్ళిపోవడం, జేబులో డబ్బులు ఉండాలి అంతే. అలా ఆ ట్రక్ వాడు కొనుక్కోవాలి. వాడికి ఎంత బద్దకొస్తుందో చూసారా, వాడికి ఆ ట్రక్ కొనుక్కోవాలని ఉందంట. వాళ్ళ అమ్మకి ఒక కారు కొనాలనుకున్నాడట. ఇల్లు ఏదో ఉంది, దాన్ని రెనోవేట్ చేయించాలి లేదా కొత్త ఇల్లు కట్టుకోవాలి. వీడికి ఆశలు ఎట్లా ఉన్నాయి. సరే అవన్నీ రెడీ చేసుకుందాం, భార్యను పిలుద్దాం అంటే చిచ్చి రాను పొమ్మందని. స్త్రీ కోరుకునేది అవన్నీ కాదు. అంటే కొంతమంది అన్నీ కావాలంటారు, కొంతమంది కేవలం భర్త ఒక మ్యాన్లీగా ఉండాలని, తర్వాత తను ఎంతైనా సరే సంపాదించి తనదంటూ భార్య బిడ్డలకి పెట్టాలి, తన ప్రేమను అందించాలి, కుటుంబ సభ్యులు అందరి ప్రేమని పొందాలి, మనందరూ ఐకమత్యం ఒక కుటుంబంగా ఆదర్శంగా జీవించాలి అని భార్య కోరుకుంటుంది, ప్రేమాభిమానాలని కోరుకుంటుంది. కానీ ఇక్కడ అతను ఏం చేస్తున్నాడు, మళ్ళీ కూడా కష్టపడకుండా వచ్చిన డబ్బుతోనే రమ్మంటున్నాడు. ఆఫ్టర్ దట్ వాట్ నెక్స్ట్ అనేది ఆవిడకి క్వశ్చన్ అయిపోయింది. ఆవిడకి కావాల్సింది అది కాదు, ఇదో టెంపరీ, ఇవన్నీ డబ్బులు అయిపోతాయి, తర్వాత పరిస్థితి ఏంటి. కాబట్టి అక్కర్లేదు, నాది నాకుంది, నీ భరణం కూడా నాకొద్దు అంటే ఏవగింపు వస్తుంది అన్నమాట. ఇలాంటి సోమరిపోతు సంపాదన నాకు తినబుద్ధి కాదు అన్న భావన, నాకు అవసరం లేదు, నువ్వు ఇక నుంచి అది కూడా ఇవ్వక్కర్లేదు, తీసేసుకో అని రిజెక్ట్ చేసింది. అంటే మేబీ ఆమె కూడా ఏదైనా జాబ్లో సెట్ అయ్యి ఉండవచ్చు, పిల్లలు కొంచెం కొంచెం పెరుగుతూనే ఉన్నారు. అంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది, వ్యక్తిత్వం అనేది ఒకటి ఉంటుంది. వాటిని వదులుకొని అవమానపడి ఎక్కడో తలదాచుకోవాలని అనుకోరు కొంతమంది స్త్రీలు. ఈవిడ కూడా అలాంటిది. సో అతను ఏదో నేను పెద్ద సంపాదించేశాను గొప్పగా ఫీల్ అయిపోయి రమ్మన్నాడు. నువ్వు ఎక్కడ సంపాదించావు దాన్ని, అది కూడా అప్పనంగా వచ్చిందేగా. సో అలాంటి సంపాదనని ఇష్టపడరు చాలామంది స్త్రీలు. కేవలం భర్త బాధ్యతని, భర్త ఒక మగవాడిగా సంపాదించి భార్య బిడ్డల్ని ఆ ప్రేమగా చూసుకోవాలి, బాధ్యత వహించాలని కోరుకుంటారనేది చాలామంది మగవాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ సంఘటన ద్వారా తెలుసుకోవాలి. ఏమ్మా అన్ని కోట్లు వచ్చినాయి, ఏమన్నా ఇదా నీకు వచ్చి అనుభవించక అని అంటారు. ఖచ్చితంగా అలా ఒప్పుకోరు చాలామంది. నాకు కావాల్సిన డబ్బు కాదు ఇది అని అంటారు అనమాట. థ్యాంక్ యూ మ్యామ్.